తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో రాజకీయ చర్చలు జరిగాయని, టీవీకే పార్టీని ఎన్డీఏతో చేరిస్తే 80 స్థానాలతో పాటు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని ప్రతిపాదన జరిగిందని గత కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం సాగింది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఖండించారు. టీవీకే పార్టీ వర్గాలు కూడా ఈ పుకార్లను పూర్తిగా తోసిపుచ్చాయి. దీనితో ఈ ప్రచారానికి తెరపడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది. ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోమని పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంటర్వ్యూలో విజయ్ ను కలిసి 25 సంవత్సరాలైందని చెప్పారు. వారిద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో సొంతంగానే పోటీ చేయాలని టీవీకే పార్టీ నిర్ణయం తీసుకుంది. దీనిలో 118 స్థానాలు గెలిచిన పార్టీనే విజయం సాధించినట్టు. మరి ఎటువంటి ఫలితాలు దక్కుతాయనేది ఎన్నికల తర్వాతే తెలుస్తుంది.